హాయ్. నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పి ఏ కూరలో వండుకోలేక మొన్న పిల్లలకి యూఎస్ పంపించడం కోసం వేరుశనగ పొడి, మునగాకు పొడి, కాకరకాయ పొడి చేశాను. అయ్యే వేసుకొని వేడి వేడి అన్నంలో నువ్వుల నూనె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నాకు అదే ఇష్టం, నువ్వుల నూనె వేసుకుంటేనే. అందుకని నువ్వుల నూనె వేసుకొని కొంచెం టేస్ట్ చేద్దాము. నూనె వేసుకుంటున్నాను, కలుపుకొని చూద్దాం తిని. చాలా బాగుందండి. ఈ వెదర్లో వేడి వేడి అన్నంలో వేరుశనగ పొడి మాకు చాలా బాగుంది. చాలా బాగుంది. ఇప్పుడు కాకరకాయ పొడి కూడా, మునగాకు పొడి కూడా ట్రై చేద్దాం. నువ్వుల నూనెతో తింటే ఆరోగ్యానికి మంచిది, నెక్స్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ ఇంట్లో చేసుకున్న పొడిలే కాబట్టి వేడి కూడా చేయదు మనకి. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామండి. చాలా బాగుంది, చాలా చాలా బాగుందండి. ఇప్పుడు కాకరకాయ పొడి ట్రై చేద్దామండి. కాకరకాయ కూర అది తినాలన్న పిల్లలు చాలా చిరాకు పడిపోతారు. మా కొద్ది కాకరకాయ చేదు అంటారు, కానీ ఈ పొడిలా తింటే మాత్రం చాలా బాగుంటుంది. మునగాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వేరుశనగలు పొడి కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా బాగా హైజీనిక్గా కూడా ఉంటుంది. ఒకసారి కాకరకాయ పొడి తిని చూద్దాం. అసలు ఎక్సలెంట్గా ఉంది కాకరకాయ పొడి, చాలా నచ్చింది నాకు. మా పిల్లలకి అసలు నేను చేసే పొడి అంటే చాలా ఇష్టము, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా ఇది ఏం వేడి చేయదు. కందిపొడి కానీ, వేరుశనగ పొడి కానీ, ఏదైనా కూడా మునగాకు పొడి కానీ, కాకరకాయ పొడి కానీ, ఏ పొడైనా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ.